మీకు అలసటగా అనిపిస్తుందా? చిన్న పని చేసినా చాలా వీక్‌నెస్ వచ్చేస్తుందా? మీ కాళ్ళు, చేతులు చల్లగా అనిపిస్తున్నాయా? మీరు తినేది తక్కువైనా మీరు తొందరగా బరువు పెరిగిపోతున్నారా? ఒక్కసారిగా మీ జుట్టు అనేది చాలా రాలిపోతుందా? ఏదో తెలియని ఆందోళన, యాంగ్జైటీ ఇంకా బద్ధకం వెంటాడుతున్నాయా? ఇవి మనసులో వందల ప్రశ్నలు రేపే లక్షణాలు. కానీ వాటి వెనుక ఉన్న అసలైన కారణం చాలా మందికి తెలియదు. ఇవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. నేను డాక్టర్ కనీస్ ఫాతిమా జైరా, క్రానిక్ డిసీజ్ స్పెషాలిటీ కన్సల్టెంట్ ఎట్ డాక్టర్ బాసస్ హోమియో హాస్పిటల్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. మన బాడీ ఫంక్షన్స్ ఎంత ఫాస్ట్‌గా లేదా ఎంత స్లోగా పనిచేయాలో అని ఒక గ్లాండ్ అనేది కంట్రోల్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్లాండ్ సరిగ్గా పనిచేయదో మన బాడీ అనేది స్లో డౌన్ అయిపోతుంది. ఆ గ్లాండే థైరాయిడ్ గ్లాండ్ అండి. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ తన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్‌ని సరిగ్గా తయారు చేయదో, అంటే తనకి ఉండాల్సిన కన్నా ఎక్కువగా తయారు చేసేస్తదో, అప్పుడు హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. సో, మీ బాడీ అనేది చాలా హెవీగా, డల్‌గా ఇంకా మీరు చాలా బద్ధకంగా ఫీల్ అవుతారు. హైపోథైరాయిడిజం అనేది ముఖ్యంగా 2 టైప్స్ ఉంటుంది. ప్రైమరీ హైపోథైరాయిడిజం అండ్ సెకండరీ హైపోథైరాయిడిజం. ప్రైమరీ హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ టైప్. ఇందులో మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గా పనిచేయదు. అలానే సెకండరీ హైపోథైరాయిడిజంలో మీ థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగ్గానే పనిచేస్తుంది. కానీ తనకి బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి కరెక్ట్‌గా అందకపోవడం వల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. కానీ ఇది చాలా రేర్ టైప్. హైపోథైరాయిడిజంకి కాజెస్ వచ్చేసి లాంగ్ టర్మ్ స్ట్రెస్ అండి. అంటే చాలా ఏళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి, ఇంకా మీ డైట్ సరిగ్గా లేకపోవడం, అయోడిన్ అనేది మీ బాడీలో తక్కువగా ఉండడం, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే కొన్ని చేంజెస్, మీరు వాడే కొన్ని మెడిసిన్స్ వల్ల, ఇంకా మీ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. హైపోథైరాయిడిజం సింప్టమ్స్ వచ్చేసి అలసట, బరువు పెరగడం, స్ట్రెస్, డిప్రెషన్, జుట్టు రాలడం, కాళ్ళు చేతులు చల్లగా అయిపోవడం, మీ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ లేదా హెవీగా అయిపోవడం, మీ స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోవడం, ఇంకా మతిమరుపు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చిన్నగా కనిపించినా కానీ కలిపి చూస్తే హైపోథైరాయిడిజం ఉన్న అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజం వల్ల వచ్చే రిస్క్స్ ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ ఇంకా ఆందోళన, నరాల బలహీనత, మలబద్ధకం ఇంకా మానసిక అలజడి. ఇవన్నీ కొన్ని రిస్క్స్ ఇంకా కాంప్లికేషన్స్. వీటిని డయాగ్నోస్ చేయడానికి చాలా సాధారణమైన బ్లడ్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. అవి T3, T4, TSH బ్లడ్ టెస్ట్స్. ఇవి చాలా ఈజీలీ అవైలబుల్ బ్లడ్ టెస్ట్స్. హైపోథైరాయిడిజంకి కొన్ని ప్రివెన్షన్ టిప్స్. మీ స్ట్రెస్ని మేనేజ్ చేయండి. యోగా, మెడిటేషన్ చేయండి. అయోడిన్ ఇంకా సెలీనియం రిచ్ ఫుడ్స్ని తీసుకోండి. మీ మీల్స్ అనేవి అసలు స్కిప్ చేయొద్దు, అలానే ఎక్కువగా తినొద్దు. మీకే కానీ నేను చెప్పిన లక్షణాలు ఉంటే కనుక తొందరగా టెస్ట్ చేసి చూసుకోండి. ఎందుకంటే నా దగ్గర 33 ఇయర్స్ ఒక ఫీమేల్ వచ్చారు. తనకి చాలా అలసట, వీక్‌నెస్, ఇంకా బద్ధకం, బాడీ హెవీగా ఉండడం, బరువు పెరిగిపోయి ఇంకా చివరికి హెయిర్ లాస్ ఇంకా మతిమరుపు కూడా స్టార్ట్ అయింది. తను చాలా రకాల ట్రీట్మెంట్స్ కోసం తిరిగి చివరికి ఏ రిలీఫ్ లేకుండా ఉన్నది. కానీ నా దగ్గర వచ్చిన తర్వాత నేను తన ఫిజికల్ ఇంకా ఎమోషనల్ సింప్టమ్స్ అన్నీ తీసుకొని తన కేస్‌ని అనాలిసిస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. సో, నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత ఒక్కొక్కటిగా తన సింప్టమ్స్ తగ్గుతూ వచ్చాయి. తన ఎనర్జీ లెవెల్స్ కూడా పెరిగాయి. ఇంకా తన బాడీ హెవీనెస్ తగ్గి, తను మంచిగా హెల్తీగా ఇంకా చాలా యాక్టివ్‌గా తన అన్ని పనులు చేపించుకుంది. ఇంకా తన హెయిర్ లాస్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోయింది. సో, ఫైనల్లీ తను ఏ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ లేకుండా ఒక మంచి హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. హోమియోపతి కేవలం మీ సింప్టమ్స్‌నే ట్రీట్ చేయదు. దీంతో పాటు అసలు మీ థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదో అని ఫోకస్ చేస్తుంది. అది మేబీ డ్యూ టు స్ట్రెస్, మెడికేషన్స్ ఆర్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా అవ్వచ్చు. సో, హోమియోపతి ఆర్టిఫిషియల్ హార్మోన్స్‌ని యూజ్ చేయకుండా నేచురల్లీ మీ బాడీలో మీ హీలింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి నేచురల్లీ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది.
నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను 20-40 ఇయర్స్‌లో ఉన్న టీనేజర్స్ ఇంకా న్యూ మామ్స్‌ని వాళ్ళ హైపోథైరాయిడిజం వచ్చిన ఎర్లీ స్టేజెస్‌లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి పర్మనెంట్‌గా క్యూర్ చేశాను. సో, వాళ్ళ హైపోథైరాయిడిజం అనేది హోమియోపతితో నేచురల్లీ బ్యాలెన్స్ అయిపోయింది. సో, మీకే గనక నేను చెప్పిన సింప్టమ్స్ ఉంటే తొందరగా చెక్ చేపించుకోండి. ఇవి మీ బాడీ ఇచ్చే ఎర్లీ సిగ్నల్స్. వీటిని అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. హైపోథైరాయిడిజం అనేది కేవలం హార్మోనల్ ఇంబాలెన్స్ కాదు. ఇది మీ మొత్తం లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది. మీ స్లీప్, మూడ్ ఇంకా మీ ఫెర్టిలిటీ ఎక్సెట్రా అన్నిటి మీద దీని ప్రభావం అనేది ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మనం దీన్ని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. హోమియోపతిక్ ట్రీట్మెంట్‌తో మీరు మీ హెల్తీ ఇంకా హ్యాపీ లైఫ్‌ని తిరిగి పొందొచ్చు. మీకే గనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి ఇంపార్టెంట్ హెల్త్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. Until then, listen to your body, heal naturally and live happily. This is Dr. Kanis Fatma Zehra, chronic disease specialty consultant at Dr. Basil's Homeo Hospital from Visakhapatnam, Andhra Pradesh.